హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు చిన్నీస్ కిచెన్. నేను ఈరోజు బాదం మిల్క్ చేస్తున్నానండి. ఈ సమ్మర్లో కూల్గా తాగొచ్చని బాదం మిల్క్ చేస్తున్నాను. ఇది అందరికీ బాగా హెల్దీ అండి. పెద్దవాళ్ళు కూడా తీసుకోవచ్చు, చిన్నపిల్లలకు కూడా బాగా హెల్దీ. ఇలా బాదం పప్పులు నైట్ నానబెట్టుకొని ఒక 30-35 వరకు పప్పులు నానబెట్టుకొని ఇలా తొక్కు తీసుకొని పెట్టుకోవాలి. తొక్క చేసుకొని పెట్టుకోవాలి. ఫస్ట్ ఇలా మిక్సీకి వేసుకుని కొద్దిగా పాలు పోసుకోవాలి. బాదం మిల్క్కి నేను ఒక 1/2 లీటర్ పాలు తీసుకుంటున్నాను. దీంట్లోకి ఒక కప్పు పోసుకోవాలి మిక్సీకి వేసుకోవటానికి. ఇది కస్టర్డ్ ఒక స్పూన్ తీసుకున్నాను, నేను వెనిలా కస్టర్డ్ తీసుకుంటున్నాను. దీన్ని కొద్దిగా పాలు వేసుకొని కలుపుకోవాలి. మిగతా పాలు దీంట్లో ప్యాన్ పెట్టుకొని పాలు వేడి చేసుకున్నాము. ఇవి బాగా పొంగొచ్చి బాగా మరగాలి. ఇలా పాలు వేసుకున్నాం కదా, మిక్సీకి వేసేసుకుందామండి. ఇది ఇలా పాలు మరుగుతూ ఉంటాయి. మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఇలా తిప్పుకుంటూ ఉండాలి, ఎందుకంటే అడిగంటే ఛాన్సెస్ ఉంటాయి. పాలు ఫ్లేమ్ ఎక్కువ పెట్టకూడదు, ఇలా తిప్పుకుంటూ ఉండాలి. కొంచెం పాలు చిక్కబడాలి బాగా. బాదం గింజలో పాలు వేసుకునేటప్పుడు ఒక 3 యాలక్కాయలు కూడా వేసుకున్నాము. ఇవి బాగా మిక్సీ పేస్ట్ చేసి పెట్టుకోవాలి. ఇలా బాదం పేస్ట్ ఇలా మిక్సీకి వేసి పెట్టేసుకున్నానండి. ఇలా మెత్తగా వేసి పెట్టుకోవాలి. కస్టర్డ్ కూడా ఇలా కలిపేసి పెట్టేసుకోవాలి. ఇవి పాలు మరుగుతున్నాయి కదా, ఇప్పుడు 2 స్పూన్స్ 1/2 లీటర్ పాలకి 2 స్పూన్స్ షుగర్ పడుతుంది. వేసి బాగా కలపాలి. ఇప్పుడు బాదం పేస్ట్ కూడా వేసేసుకున్నాము. స్టవ్ సిమ్లో పెట్టుకొని బాగా కలుపుకుంటూ ఉండాలి. పాలు బాగా మరిగి చిక్కబడాలి. ఇంకా ఒక 2 మినిట్స్ ఇలా తిప్పుకుంటూ ఉండాలి. ఇది చాలా హెల్దీ అండి, పిల్లలకు కూడా ఒంటికి బలాన్ని ఇస్తుంది, జ్ఞాపక శక్తిని కూడా పెంచుతుంది బాదం పాలు. ఇవి చిక్కబడుతున్నాయి కదంటే ఇంకా బాగా మరగాలి. ఒక 2 మినిట్స్. ఇప్పుడు కొద్దిగా బాదం జీడిపప్పు పలుకులు కూడా వేసేసుకుందాం. ఇప్పుడు కలిపి పెట్టుకొని కస్టర్డ్ కూడా వేసేసుకున్నాము. ఇది బాగా తిప్పుకుంటూ ఉండాలి. బాదం పాలు అయిపోయినాయండి, రెడీ అయిపోయినాయి. ఈ టెక్స్చర్లో చిక్కబడిపోయింది కదా, ఈ టెక్స్చర్లో ఉంటే చాలు. స్టవ్ ఆఫ్ చేసేసుకుందాం. ఇంకా ఇవి వేడివేడిగా కావాలంటే జీడిపప్పు బాదం వేసుకొని సర్వ్ చేసుకోవచ్చు, లేదంటే ఫ్రిడ్జ్లో పెట్టుకొని కూల్ అయిన తర్వాత కూల్గా అయినా తాగవచ్చు. బాదం పాలు రెడీ అయిపోయినాయి. బాదం పాలు రెడీ అయిపోయినాయండి. ఇలా సర్వ్ చేసుకోవచ్చు, వేడివేడిగా అయినా సర్వ్ చేసుకోవచ్చు,
లేకపోతే ఫ్రిడ్జ్లో పెట్టుకొని కూల్గా అయినా తాగొచ్చు. ఈ సమ్మర్లో చాలా బాగుంటుంది. నేను చేసిన ఈ మిల్క్ మీకు కానీ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.